ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ ఫ్రూట్స్ ని ఎప్పుడు తినాలి అన్నది పెద్ద డిబేట్. ఫుడ్ కు ముందు తినాలా, ఫుడ్ తో కలిపి తినాలా? ఫ్రూట్స్లో అండి బనానా, యాపిల్, పోమోగ్రానెట్, ఆవకాడోని ఫ్రూట్ కింద చెప్తారండి. మ్యాక్సిమం కూడా వెజిటేబుల్ కింద కౌంట్ చేయొచ్చు, కానీ బట్ మోస్ట్. ఎందుకు మీరు బ్రెడ్ ఇన్సిస్ట్ చేస్తున్నారంటే ఏమొస్తుంది దానిలో? బ్రెడ్లో కూడా మీకు ప్రోటీన్ అండ్ హైయెస్ట్ ఫైబర్ దొరికేది. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక కప్ ఆఫ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ కప్ ఆఫ్ టీ తాగాలంటే ఎందుకు తాగకూడదనే ఫీలింగ్ వస్తుంది. ఏదైనా లిమిటెడ్గా ఉండాలి, అతిగా ఎక్కువగా ఏది ఉండకూడదు జీవితంలో, ఏ అలవాటు కూడా. సో కాఫీ ఏమంటున్నారంటే కొంతమందికి కాస్ట్ అయినా సరే న్యాచురల్ మెథడాలజీలో వచ్చే వాటిని ఎంచుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ నేను డైరీ తాగేసాను అంటే ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అస్ట్రాలజర్ అండ్ ఆల్సో తను పాటించి చాలా డయట్ సూత్రాల్ని తన లైఫ్ని చక్కబెట్టుకున్నారు. అందరికీ సుపరిచితులు పబ్లిక్ స్పీకర్ హరిత గోగినేని గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడగాలండి. మామూలుగా ఈ ఫ్రూట్స్ని ఎప్పుడు తినాలి అన్నది పెద్ద డిబేట్. ఫుడ్కు ముందు తినాలా, ఫుడ్తో కలిపి తినాలా? ఇప్పుడు చక్కగా మీరు చెప్పినట్టే మంచిగా మధ్యాహ్నం భోజనం చేస్తాను. మామిడి పండు సీజన్ వచ్చింది. లాస్ట్ రౌండ్ మీరు తినే అదే అన్నంతో ఒక ముద్ద సగం తీసి పెట్టుకుని అందులో పెరిగేసుకుని ఒక మామిడి పండు వేసి తింటే ఫుల్ ఇంకా అయిపోయింది. ఆ రోజుకి క్యాలరీస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫ్రూట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బికాస్ మీరు బనానా తినచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్లీ చాలా మంచిది, పొద్దున చాలా మంచిది అంటున్నారు. అలాగా మ్యాంగోస్, యాపిల్స్, ఆరెంజెస్ ఎప్పుడు తినాలి ఇవన్నీ? ఇప్పుడు బేసికల్గా నేను ఫ్రూట్స్ గురించి చెప్పేటప్పుడు మీరు డైలీ అసలు ఏమేమి తినాలి అన్నారు ఇందాక, అదొకటి కంప్లీట్ చేసి నేను ఫ్రూట్స్కి వస్తా. ఎనీబడి అండి డైలీ ఫుడ్లో డైరీ కంపల్సరీగా ఉండాలండి. ఉండాలి. కాకపోతే ఆ డైరీ వచ్చే పద్ధతులు ఈరోజు బాగోలేదు కాబట్టి అది వాచ్ చేసుకోవాలి. అది డిఫరెంట్ సబ్జెక్ట్, నేను చెప్తా. బట్ డైరీ కంపల్సరీగా ఉండాలండి. బ్రెడ్ రిలేటెడ్ ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ఏ బ్రెడ్? ఎనీథింగ్. మనకి వైట్ బ్రెడ్ వద్దు, వీట్ బ్రెడ్, మిల్లెట్ బ్రెడ్స్, మనకి ఇప్పుడు నాన్ మైదా బ్రెడ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు మీరు బ్రెడ్ ఇన్సిస్ట్ చేస్తున్నారంటే ఏమొస్తుంది దానిలో? బ్రెడ్లో కూడా మీకు ప్రోటీన్ అండ్ హైయెస్ట్ ఫైబర్ దొరికేది బ్రెడ్. ఓకే, డన్. సరే, కంపల్సరిగా బ్రెడ్ ఐటమ్ కంపల్సరీగా ఉండాలండి. సో దాని తర్వాత ఫ్రూట్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ ఫ్రూట్స్ ఏంటనేది మీకు చెప్తా. వెజిటేబుల్స్ కంపల్సరీగా ఉండాలి. వెజిటేబుల్స్లో అగైన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. తర్వాత నట్స్ కంపల్సరీగా ఉండాలి. సీడ్స్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ మీకు డైలీ కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత మెయిన్ మీల్ ఏదర్ వెజిటేరియన్ అయితే ఒకలాగా, నాన్ వెజిటేరియన్ అయితే ఒకలాగా. అంటే ఎగ్స్ అండ్ మీట్ వాళ్ళకి, లేదు అంటే మనకి లెంటిల్స్ అండ్ ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలండి. ఆ తర్వాత హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ కంపల్సరీగా ఉండాలి. ఇవి ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఉండాల్సిన ఐటమ్స్. రైట్. ఇవన్నీ శరీరానికి కావాలి. సో ఇప్పుడు డైరీకి వస్తే మిల్క్, కర్డ్, గీ, వీటిని ఏమంటున్నానంటే ఎలా పడితే అలాగా ప్యాకెట్లు, ఎలా పడితే పాలు అంటే ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్, అలా వద్దు. కాస్ట్ అయినా సరే న్యాచురల్ మెథడాలజీలో వచ్చే వాటిని ఎంచుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ నేను డైరీ తాగేసాను అంటే వద్దు. కంపల్సరిగా ఆర్గానిక్ మెథడాలజీస్. ఇప్పుడు నేను కంపల్సరీగా ఆర్గానిక్, నాకు మోస్ట్ ఆఫ్ నా ఫుడ్ ఆర్గానికే ఉంటుంది. అదర్వైజ్ నేను చాలా సాడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ యూస్ టు. సో నేను లీటర్ ఇప్పుడు నాది 60 రూపాయలు నేను ఎంచుకునేది. ఇంకా కొన్ని ఆర్గానిక్ ఇంకా కాస్ట్ కూడా ఉంటాయి. బట్ కానీ మన శరీరాన్ని, మన హెల్త్ని ఒక 40-30 రూపాయలకి త్యాగం చేయటం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావట్లేదు. అసలు అదే కదా. మీరు చూడండి, వేట్లో అన్నిటికీ వేస్ట్ చేస్తారు. మిల్క్ ప్యాకెట్కి ఒక 100 రూపాయలు లీటర్ ఖర్చు పెట్టాలంటే ఎంత బాధపడతారో చూడండి. అంతే. మిగతా వాటికి ఎలాగో మన రెస్టారెంట్లకి ఎలా వెళ్ళి ఖర్చు పెడుతున్నారు? అదే కదా. సో ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన శరీరాన్ని ప్రేమించుకోవాలి, మనల్ని మనం కేర్ తీసుకోవాలి, మనకి మనం ఖర్చు పెట్టుకోవాలి. అంతే కదా. సో రెస్టారెంట్కి స్పెండ్ చేసే బదులు ఇంట్లో హెల్దీ ఫుడ్కి స్పెండ్ చేయండి. సో డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఆర్గానిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో కొంతమంది అంటారు ఆ గేదెలు కానీ ఆవులు కానీ వాళ్ళ పిల్లలకి ఇస్తానికి పాలు వస్తే అది తాగితే ఎంతవరకు కరెక్టు, దాంట్లో అవి ఉంటాయి, ఆ సబ్జెక్ట్ అంతా నాకు తెలియదండి. నేను చిన్నప్పుడు ఏం తిని తాగి పెరిగి నాకు ఏదైతే ప్రొటెక్షన్ ఉందో
నేను అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నాను, అదే మెయింటైన్ చేస్తున్నాను. సో నాకు అంత సైన్స్ తెలీదు, బట్ కానీ ప్రాక్టికల్గా డైరీ హెల్ప్స్ అవర్ బాడీ. సో డైరీ, నట్స్, ఫ్రూట్, వెజిటబుల్స్, బ్రెడ్స్, ఇంకా ఇవన్నీ అవసరం, కంపల్సరీగా అవసరం. అందుకనే మార్నింగ్ నేను ఇప్పుడు స్మూతీ అన్నాను కదా, స్మూతీలో మీకు డైరీ యాడ్ అయిపోతుంది కావాలి అంటే. దాంట్లో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. రైట్. లంచ్లో మీకు వెజిటేబుల్స్, మీట్ తినే వాళ్ళకి మీట్ యాడ్ అయిపోతాయి. మీకు తెలియకుండా అన్నీ యాడ్ అయిపోతాయి. కాబట్టి మీరు లిస్ట్ పెట్టేసుకొని స్ట్రిక్ట్గా వాటిలోనే చేసుకోవాలి. రైట్. సో బ్రెడ్ కూడా యాడ్ అయిపోతుంది మీకు ఈజీగా. స్నాక్లోనే తినొచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే తినొచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు ద ఫ్రూట్స్, మీరు ఇందాక అడిగారు. ఫ్రూట్స్లో అండి బనానా, యాపిల్, పోమోగ్రానెట్, గోవా, ఆవకాడోని ఫ్రూట్ కింద చెప్తారండి మ్యాక్సిమం కూడా. వెజిటేబుల్ కింద కౌంట్ చేయొచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ అండర్ ఫ్రూట్ కేటగిరీ అనమాట. తర్వాత ఆరెంజెస్, ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్. సెకండ్ కేటగిరీలో మీకు పప్పాయ, వాటర్ మిలన్ ఇవి వస్తాయి. బట్ కానీ ఎవ్రీడే మనకి పాసిబుల్ ఉంటే కనుక బనానా, యాపిల్ ఇవి హ్యాపీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆవకాడో కూడా మీరు ఎవ్రీడే యాడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఆవకాడో మీరు చక్కగా కొంచెం ఆవకాడోలో మీకు గార్లిక్ అవి వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఆలివ్ ఆయిల్ మీరు చక్కగా స్ప్రెడ్స్ పెట్టేసుకోవచ్చు. లేదా దాని బదులు హమ్స్ ఏదైతే చిక్ పీస్తో కూడా సేమ్ మెథడాలజీలో చేసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్. సో ఇలాంటివి చేసుకోమన్నా చాలా చిన్న పని, ఎక్కువసేపు పట్టు కూడా పట్టదు. అంటే మన ఆలోచన విధానం కొంచెం మార్చుకోవాలి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, కిచెన్ని ఎక్విప్ చేసుకోవాలి, అప్పుడు మనకు స్ట్రెస్ రాదు. లేకపోతే మనం నిజంగానే ఇది పెద్ద పెద్ద సబ్జెక్ట్, ఏదో తింటోందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా హేళన చేస్తారు యాక్చువల్లీ. అవును, కాకపోతే ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్స్ అండి. పిల్లలు కూడా అలవాటు చేయాల్సిన ఫుడ్స్ యాక్చువల్ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ మారిపోయినాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మారిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. పేరెంట్స్గా మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పిల్లలకి మనం ఏం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అవును, నేనేమంటానంటే పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని, మంచి క్రమశిక్షణ ఇస్తే చాలు. ఫౌండేషన్ బాగా పడాలి అంతే. మిగతాది వాళ్ళు కేర్ తీసుకుంటారు. మనం ఎట్లా పెరిగినామో వాళ్ళు ఎట్లా పెరుగుతారు. కాకపోతే ఇవన్నీ మినిమం మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇక కాఫీ, టీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే కాఫీ, టీ ఇట్స్ రిలాక్సెంట్ ఫర్ మెనీ పీపుల్. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక కప్ ఆఫ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ కప్ ఆఫ్ టీ తాగాలంటే ఎందుకు తాగకూడదనే ఫీలింగ్ వస్తుంది. మీరేమంటారు? ఏదైనా లిమిటెడ్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఏదైనా లిమిటెడ్గా ఉండాలి. అతిగా ఎక్కువగా ఏది ఉండకూడదు జీవితంలో, ఏ అలవాటు కూడా. సో కాఫీ ఏమంటున్నానంటే కొంతమందికి మార్నింగ్ నేస్తాం కాఫీ అనేది, టీ అనేది. మనకి చాలా పెద్దవాళ్ళకి టీ అంటే మార్నింగ్ టీ పడకుండా వాళ్ళు ఏం పని చేయరు. సో నేనేమంటున్నానంటే ఏ అలవాటైనా హెల్తీగా మార్చుకోమంటున్నా. సో మార్నింగ్ కాఫీ ఎట్లా తాగాలి అంటే సేమ్ నేనేం చెప్తున్నానంటే ఆర్గానిక్ మిల్క్ తీసుకోండి, కొంచెం మరీ థిక్ కాకుండా పల్చగా చేసుకొని కాఫీ పౌడర్ వేసేసుకొని ఏదైతే చేసుకుంటారో దాంట్లో కొంచెం సినమన్ యాడ్ చేసుకోండి. షుగర్ చాలా తగ్గించండి. మనకి ఆర్గానిక్ షుగర్ ఉంటుంది, తర్వాత బ్రౌన్ షుగర్ ఉంటుంది, దాని తర్వాత బెల్లం ఉంటుంది జాగరి, అవి కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. స్వీట్ అనేది చాలా తగ్గిస్తే మంచిది అనమాట. షుగర్ స్వీట్ అసలు చాలా తగ్గించాలి. సో అవి వేసుకొని కాఫీ తీసుకోండి, సినమన్ పౌడర్ వేసుకోండి, లేదా బ్లాక్ కాఫీ అయితే అల్టిమేట్. సో దీనివల్ల ఏమవుతుందంటేనండి చాలామందికి తెలీదు, కఫెన్ ఎనర్జీ ఇస్తుంది ఓకే, మీ బాడీలో ఉన్న కొన్నిటిని క్లీన్ చేయటమే కాకుండా ఫ్యాట్ కంటెంట్స్ని కూడా బర్న్ చేస్తుంది. మీరు చూస్తే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ బ్లాక్ కాఫీ తాగుతారు. అది సో అలాగే ఈ మిల్క్ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు జస్ట్ సినమిన్, కొంచెం పించ్ ఆఫ్ సినమిన్ యాడ్ చేసుకోండి. సినమిన్ ఈజ్ మెయిన్ సోర్స్ టు బర్న్ ఫ్యాట్. అట్లాగా ఒకవేళ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఒక 5 ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ చేసినప్పుడు దాంట్లో జింజరు, అల్లము, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క అదే సినమిన్, దాని తర్వాత ఇలాచి, యాలకులు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసి బాయిల్ చేసి దాని తర్వాత టీ పొడి వేసేసుకొని పాలు కలుపుకొని తాగండి హ్యాపీగా. దాన్నే మనం హెల్దీగా తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ, ఎంప్టీ స్టమక్తో తాగండి. సో మీకు చాలా వరకు క్లీన్స్ అయిపోతుంది. మన హ్యాబిట్ కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ టీ కాఫీ అలవాటు ఉన్నప్పుడు డైలీ 2 times కంటే ఎక్కువ తాగొద్దు. మార్నింగ్ ఒకసారి తాగండి, ఈవినింగ్ ఒకసారి తాగండి. మరి టూ మచ్ అలవాటు ఉందనుకోండి తగ్గించుకోండి స్లోగా. 3 times కొద్దాం, తర్వాత 2 times కొద్దాం. ఏది 1 dayలో ఓవర్ నైట్లో రాదండి అది. బట్ వీ హ్యావ్ టు కీప్ ద ఎఫర్ట్స్. మనం ప్రయత్నించాలి, అప్పుడే రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ప్రయత్నిస్తే ఇంపార్టెంట్. తినే ఫుడ్ని ఎగ్జామిన్ చేసుకుంటారు అండ్ ఐ థింక్ ఒక టైలర్ మేడ్ ప్లాన్తో
వాళ్ళ లైఫ్స్ బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం హరిత గారు. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పినందుకు వాళ్ళ మా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.